నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. బైన్సా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద జనసేన పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ, మేడే కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకు ముడిపెట్టడం సరైంది కాదని, ఇది ప్రతి కార్మికుడి దృఢ సంకల్పమని, ఎంతో మంది ప్రాణత్యాగాల నుంచి కేవలం వారి హక్కుల కోసమే ఉద్భవించిందని, ముఖ్యంగా మన చుట్టూ ఉండే కార్మికులంటే చాలా మందికి చిన్న చూపు, వారే లేకపోతే ఇంతటి ప్రశాంతమైన జీవితం సిద్ధించేదే కాదు అన్నారు. ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోరాడాలి, సంఘటితంగా పోరాడాలి, సంఘటితంగా పోరాడాలి. ప్రపంచ కార్మికుల ఐక్యత, ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా సంఘటితంగా సంఘటితంగా పోరాడాలి. మేడే సందర్భంగా ఆటో కార్మికులు మరియు వివిధ ప్రజా సంఘాలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు లేబర్ కోసం, కార్మికుల కోసం పంజనాలకు చేపట్టారు కాలం జరిగింది. మన భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే ఈరోజు 8 గంటల పనితనాన్ని ప్రవేశపెట్టినటువంటి దాంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కుతుంది కాబట్టి ఆ యొక్క అమలు చేయడంలో కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈరోజు సంఘాల నాయకులు చెప్పినట్టు ఏంటంటే, ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా హాలిడేస్ ఉండాలా. ఈరోజు అన్ని కిరాణా షాప్ కానీ, బట్టల దుకాణం కానీ, ఏదైనా పత్తి మిల్లులో కానీ, రైస్ మిల్లులో కానీ కార్మికులకు సెలవులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోయి ఎక్కడి నుంచి కార్మికులకు పని చేస్తున్నారు, కానీ వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలిత కాకుండా వాళ్లకు తగిన వేతనాలు కూడా ఇస్తలేరు. దీనికి నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వాలు కార్మికుల అధికారులకు నిర్లక్ష్యం వల్ల ఈరోజు కార్మికులు అన్యాయం జరుగుతున్నది. ప్రధానంగా ఈ ఆటో కార్మికుల విషయం చూస్తుంటే వీళ్లకు ప్రభుత్వం 1000 రూపాయలు పరిణామాలు ఇస్తామని చెప్పి వారు ఏం లేదు. నీళ్ళల్లో మూడవ ఉన్నట్టున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తం మంచి నుంచి ఈ కార్మికులకు కానీ ఇతరులకు అందరికీ అన్యాయం జరుగుతున్నది. ఖచ్చితంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పనిదినాలను సమర్థంగా ఫలితం పెట్టిందో దాన్ని చూసే తప్పక అమలు జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. మేడే కార్మిక దినోత్సవ సందర్భంగా బైన్సా పట్టణంలో సాకరైలమ్మ గద్దె వద్ద ఎర్ర జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఆటో కార్మికులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మేడే సందర్భంగా అందరి కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విప్లవ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మేడే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏకదాటిపై వచ్చి వారికి ఉన్నటువంటి హక్కులైనటువంటి సాధించుకునే దిశగా ఈరోజు అనేక రకాలుగా వాళ్ళందరూ పోరాటం చేసి వాళ్ళ రక్తం చిందించి 8 గంటల పనిదినాన్ని ఈరోజు వాళ్ళు కాపాడుకున్నటువంటి విషయం మనందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చూస్తే కార్మికులందరికీ కూడా ఈరోజు మా కార్మికుల హక్కులు సాధించి మేమందరం కూడా హక్కులు సాధించుకొని ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఒక పనిని సాధించుకున్నామని చెప్పి తెలియకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే మీరందరి కోసము హక్కులు సాధించడం కోసం, అంటే మీరు పనిచేస్తున్న క్రమంలో ఎక్కడైతే ఉంటుందో ఆ క్రమంలో మీకు 8 గంటల పని దినాన్ని ఇవ్వాలని చెప్పి, వేతనాలు చక్కగా ఇవ్వాలని చెప్పి, జీతాలు కరెక్ట్ ఇవ్వాలని చెప్పి మీరు సాధించుకున్నటువంటి విజయాన్ని కూడా ఈరోజు మీరు కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఫలితం అటువంటిది మీకు దక్కకపోతూ ఉన్నది. ఈరోజు మేడే అంటే కూడా కనీసం లేబర్ ఆఫీసర్ కావచ్చు, మిగతా సంబంధించిన కార్మిక శాఖ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు చూస్తే ప్రతి చోట అన్ని దుకాణాలు కూడా ఇవాళ ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కార్మికుల శ్రమను కూడా ఈరోజు కూడా దోచుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈరోజు కిరాణా షాపులో కావచ్చు, జనరల్ స్టోర్ కావచ్చు, పత్తి ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి అన్ని రకాల ఉత్పత్తి చేసేటటువంటి సాధారణంగా ఉన్నటువంటి శ్రామికుల శ్రమను కూడా ఈరోజు కూడా దోపిడీ చేసుకోవడం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఆటో కార్మికులు చాలా వరకు ఏదైతే మరి ఈ మధ్యలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సు మహిళలకు ఫ్రీ చేయడం జరిగింది. దాని కారణం వల్ల ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళందరికీ పెద్ద గొప్ప చెప్పి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి చరిత్ర లేదు.
మరి వాళ్ళందరి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అలాంటి కార్మికులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. వాస్తవంగా ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ఐక్యత కోసం పోరాటం నడిపించినటువంటి వీళ్ళందరికీ కూడా మేమందరికీ కూడా స్మరించుకుంటూ మీ హక్కుల సాధన కోసం కూడా ఈరోజు మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మీరు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే మీరందరూ కూడా ఒక్కదాటిపై నిలబడి కార్మికుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ మేడే సందర్భంగా ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాము. మీరందరూ కూడా ఐక్యంగా ఉండి అనేక పోరాటాలు సాధించుకొని మీ విజయాలు సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా కార్మిక సంఘాలు కార్మిక సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా మీకు తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై భీమ్.